నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ బాగుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. మధ్యతరగతి వారికి 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు శుభ పరిణామమని హర్దీప్ సింగ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. 2027 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునే పరిస్థితిని ప్రధాని మోదీ కల్పించారని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా రొమ్ము విరుచుకొని ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పుకోగలిగిన పరిస్థితి తీసుకురావడమే కాకుండా భారతీయులందరికీ కూడా గొప్ప గౌరవం తెచ్చారు. ఎందుకంటే భారతదేశంలో ప్రజానికం అంటే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. చైనా తర్వాత అనేవాళ్ళు ఇప్పుడు చైనా దాటిపోయాం. కానీ ఆ పాపులేషన్ని సరైన మార్గంలో పెట్టి ఎకానమీని పెంచడంలో ఎకానమీలో 10 సంవత్సరాల క్రితం 10వ స్థానంలో ఉంటే ప్రపంచంలో మనం ఇప్పుడు 5వ స్థానానికి వచ్చాం. రాజకీయంగా రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ ప్రపంచ దేశాల్లో